హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఆహ్, థాంక్స్ అండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. మీ అందరికీ నా తరపున పేరు పేరున ధన్యవాదాలు. ఓకే. ఒక్కరోజు వీడియో లేట్‌గా పోస్ట్ చేసినా సరే, "అక్క ఈరోజు వీడియో పెట్టలేదేంటి?" అని అందరూ వాట్సాప్‌లో కూడా మెసేజెస్ చేస్తున్నారు. సో నా నా వీడియోస్ డైలీ ఫాలో చేస్తున్నందుకు, ఆహ్, నా గురించి కేర్ తీసుకుంటున్నందుకు, "అక్క మీ హెల్త్ బాలేదు, వాయిస్ కొంచెం లో ఉంది, కేర్ తీసుకోండి" అనని అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో, చాలా థాంక్స్ అండి. నా గురించి కూడా మీరు పట్టించుకుంటున్నారు. నన్ను కూడా మీ పర్సన్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఆహ్, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. ఓకే. సో, ఇవాల్టి మన రీడింగ్ ఏంటి చూద్దాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, బ్రేకప్ ఉన్నవాళ్ళు, లేకపోతే తను మీ గురించి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, అందరూ చూడొచ్చండి. సో, ఎవరైనా చూడొచ్చు. ఎవరికి ఎలా రెసొనేట్ చేసుకోవాలి అనుకుంటే అలా రెసొనేట్ చేసుకోండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కదా! సో, మీకు మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, నా పర్సన్ గురించి అసలు నా పర్సన్ గానీ, లేకపోతే నా లైఫ్‌లో గానీ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కెరీర్ కానీ, సమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా త్రూ టారో మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి. ఓకేనా? హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మెసేజ్ చేయండి అని కామెంట్ చేస్తున్నారు. సో, ఇది అందరికీ రీడింగ్ అండి. ఒకళ్ళకి అని కాదు. సో, మీ పర్సన్ అంటే ఇక్కడ అది మీ హస్బెండ్ అయితే హస్బెండ్ అని తీసుకోండి. లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ అయితే అలా తీసుకోండి. సో, మీ ఇష్టం. ఫ్రెండ్ గురించి కూడా మెసేజ్ చేయమని నాకొకళ్ళు కామెంట్ చేశారు. ఇది మీరు ఫ్రెండ్ కూడా అని ఊహించుకోండి. ఓకే. అండ్ ఫ్రెండ్స్ కోసం వీడియోస్ చేయండి అంటున్నారు. ఆ వీడియోస్ జనరల్‌గా చూసేది తక్కువ. సో, ఇక్కడ మీ పర్సన్ అన్న ప్లేస్‌లో మీరు మీ ఫ్రెండ్ అని ఊహించుకోండి. ఆ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఈ వీడియో చూడండి. ఓకే. మీరు చూస్తుంది ఆ పర్సన్ కోసం అనుకోని ఈ వీడియో చూడండి. సో, అలా కూడా మీకు కనెక్ట్ అవుతుంది. లేదు నాకు క్లారిటీ కావాలి అంటే మాత్రం పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. ఓకే. మీ పర్సన్ నేమ్ ఎవరి కోసం ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ మీకు వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎంతవరకు ఈ వీడియోస్ మీకు రెసొనేట్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయని ఆహ్, నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లోనే ఉండండి. ఫ్రీగా ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు కదా! సో, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. సో, షేర్ చేయండి. అండ్ ఎంతవరకు ఈ వీడియోస్ రెసొనేట్ అవుతున్నాయి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ కామెంట్ చేయట్లేదు. సో, కామెంట్ చేయండి. సో దట్ ఇంకా వేరే వాళ్ళందరికి కూడా ఒక పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఓకే. ఈ ఛానల్‌లో వీడియోస్ అనేవి బావుంటున్నాయి. కామెంట్స్ మంచిగున్నాయి. మనం కూడా చూడాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది మన ఛానల్ కదా! సో,
దీని రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. ఇంకొంతమందికి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కానీ, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. ఈ మెసేజెస్ వాళ్ళకి కూడా వెళ్తాయి. సో చూద్దామే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. స్ట్రక్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్. కమ్యూనికేట్ చేయాలని ఉంది, మీకు కాల్ చేయాలని ఉంది, మీకు మెసేజ్ చేయాలని ఉంది. వాళ్ళకి బాధపడుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఇంకా 2 కార్డ్స్ తీసుకుందాము. 9 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్, వీళ్ళ ఆలోచనలు కానీ ఇవన్నీ స్టెబిలిటీగా లేవండి. లైక్ వద్దామా వద్దా, మెసేజ్ చేద్దామా వద్దా, కాల్ చేద్దామా వద్దా, వీళ్ళు అంత కమిటెడ్ పర్సన్ కాదు మీకు అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. షిఫ్ట్ అవుతున్నారు. మేబీ హౌస్ షిఫ్ట్ అవుతున్నారా, లేకపోతే ఏదో షిఫ్టింగ్ అనేది లైక్ ట్రావెల్ చేస్తున్నారా, ఏదో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో. మేబీ హౌస్ షిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే ట్రావెలింగ్లో ఉండొచ్చు. స్పిరిచువల్గా కూడా వాళ్ళు కొంచెము టెంపుల్స్కి వెళ్ళడం కానీ, స్పిరిచువల్గా కూడా అవేకన్ అవుతున్నారు మీ పర్సన్స్. సో స్లోగా వాళ్ళలో చేంజెస్ అయితే వస్తున్నాయి. స్లోగా వాళ్ళైతే మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు. చూసారా, వాళ్ళకి మీ దగ్గర రావాలని ఉంది. ఇక్కడ బ్లాక్ హార్ట్స్ ఉంది, కానీ చిన్నగా వస్తున్నారు. చూడండి, 1 2 అడుగులో అడుగేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంత ఫాస్ట్ మూమెంట్ కాదు వాళ్ళు. ఓకే, వెంటనే వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలా అయితే చెప్పరు. నిదానం. అవి వద్దామా వద్దా, వస్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది. ఓకే, అండ్ మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అని సోషల్ మీడియాలో వాళ్ళు స్టాక్ చేస్తున్నారు మీ గురించి. మీరు వాళ్ళని మిస్ అవుతున్నారా లేదా, లేకపోతే మీరు పెట్టే స్టేటస్లు కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అని చూస్తున్నారు. సైలెంట్గా ఉండిపోతున్నారు. చూసి సైలెంట్గా ఉంటున్నారు తప్ప అట్లీస్ట్ రిప్లై కూడా ఇవ్వట్లేదు. మీ స్టేటస్ ఏంటి, మీరు ఎలా ఉన్నారా అని గమనిస్తున్నారు తప్ప చూస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉందా మీ లైఫ్లో? నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారో చెప్తాను. 1 మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. ఓకే, వీళ్ళు మాత్రం చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నారు. సో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళు మాత్రం
మీ పర్సన్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. సో, స్ట్రక్ అయిపోయారు వాళ్ళు. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. వేరే పర్సన్‌తో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వేరే పర్సన్ గురించి ఆలోచించలేకపోతున్నారు. మీతో వచ్చి హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీతో కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. కాసేపు వద్దు అంటారు, కాసేపు కావాలి అంటారు. ఇలా కన్‌ఫ్యూజను, డైలమాలో ఉన్నారు. స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే. ఆలోచిస్తున్నారండి, బాధపడుతున్నారు. ఆహ్, మీరు లేకుండా వాళ్ళ లైఫ్ అనేది ఊహించుకోలేకపోతున్నారు. బాధపడుతున్నారు. కానీ ఏంటంటే మీ దగ్గరకొచ్చి వాళ్ళు నువ్వంటే నాకిష్టమని ఓపెన్ అప్ అవ్వదలుచుకోవట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు నేను కమిటెడ్‌గా ఉంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వలేకపోతే నేను బాధపడుతున్నాను. నైట్ టైమ్స్ అంతా మీరు గుర్తొచ్చినప్పుడు చాలా ఆలోచిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. మీరెలా ఉన్నారు? అంటే మీ గురించి ఆలోచనలు వాళ్ళకి స్టార్ట్ అయితే నైట్ టైమ్ వాళ్ళు నిద్ర కూడా పోలేకపోతున్నారు. లిటరల్లీ. అదే ఆలోచనలు, మీ గురించే ఆలోచనలు. ఆలోచనలన్నీ అలా చుట్టేస్తున్నాయి వాళ్ళని. ఏమీ చేయలేకపోతున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మేబీ ఇక్కడ మీరు మ్యారీడా? ఇక్కడ ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడ్ కూడా అయ్యుండొచ్చు. అందుకే వాళ్ళు మీ సైడ్, మీ వైపు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే గనక మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక ఈ వీడియో చూస్తుంది. వాళ్ళకి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. మేబీ మీ మధ్య గొడవలు జరిగాయా? ఆ గొడవలు తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఎటు సైడు ఒక డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళకైతే కావాలి అనిపిస్తుంది. కానీ మీ మధ్య జరిగిన ఫైట్స్ గురించి కానీ, ఆర్గ్యుమెంట్స్ గురించి కానీ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి? ఎలా ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నాకు తను కావాలి అనిపిస్తుంది. ఇంకొక పర్సన్‌తో తనతో ఉన్నట్టు నేను ఉండలేకపోతున్నాను. నాకు కావాలి అనిపిస్తుంది కానీ, అట్ ద సేమ్ టైమ్ నాకు వద్దు అని కూడా అనిపిస్తుంది. కావాలనుంది, ఇష్టముంది, ప్రేముంది. అట్ ద సేమ్ టైమ్ వద్దు అని కూడా అనిపిస్తుంది. కావాలనిపించినప్పుడేమో ఏడుస్తున్నారు. వద్దనిపించినప్పుడేమో స్ట్రక్ అయిపోయి ఉంటారు. అది. వాళ్ళకి మీరంటే చాలా ప్రేముంది. మీరంటే తిన్నావా? ఏం చేస్తున్నారు? అని 24/7 మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తున్నారు కానీ మీ మధ్య ఏదైనా సంథింగ్ గొడవలు జరిగి, ఇష్యూస్ జరిగి ఉండొచ్చండి. అందుకే వీళ్ళు ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ బాధపడుతున్నారు 9 ఆఫ్ స్వర్డ్స్‌తో, 5 ఆఫ్ పెంటికల్స్‌తో. సో, అది మీ మధ్య ఏమన్నా గొడవ జరిగి ఉండొచ్చా? ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చా? సో, దాని గురించే ఆలోచించి వీళ్ళు బాధపడుతున్నారు. ఓకే. వాళ్ళకైతే మీరంటే చాలా ప్రేమ ఉంది. అంటే మీరెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, టైంకి తిన్నారా? అసలెలా ఉన్నారు? తను లేకుండా మీరెలా ఉండగలుగుతున్నారు? అంటే అంత ప్రేమ ఉంది వాళ్ళకి మీరంటే. ఓకే. కానీ ఇతని ఆలోచనలకి ఇతనికి ఒక స్టెబిలిటీ అనేది లేదు. తన ఆలోచనలకి స్టెబిలిటీ అనేది లేదు. ఎంత ప్రేమున్నప్పటికీ కాసేపు ప్రేమ ఉంటుంది. ఇంకాసేపు కోపం ఉంటుంది. అలా ఉంది. అసలు క్లారిటీ అనేది లేదు వాళ్ళ ఆలోచనలలో. మీ మీద చాలా ప్రేముంది. అంటే వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని కోపంగా చూసేవాళ్ళు కాదు. ఎప్పుడూ మీకు ప్రేమని ఇచ్చేవాళ్ళే. మీరు కోప్పడినా కూడా వాళ్ళు క్యాజుయల్‌గా తీసుకుంటారు. బికాజ్ వాళ్ళకంత ప్రేముంది అక్కడ కనిపిస్తుంది. అలా ఉంది.
వాళ్ళకైతే మీతో వచ్చి కాల్ చేసి మాట్లాడాలనుంది. మీరెలా ఉన్నారో తెలుసుకోవాలనుంది. మీ వాయిస్ ఒకసారి వినాలనుంది. మీకు మెసేజ్ చేయాలనుంది. బికాజ్ స్ట్రక్ అయిపోయారు. ప్రేమ ఇంతుంది. అందుకే ఒకసారి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీలో కొంతమందికి మీ పర్సన్స్ దగ్గర నుంచి కాల్ గానీ, టెక్స్ట్ గానీ వచ్చే ఛాన్స్ ఉంది ఫాస్ట్‌గా. అట్‌లీస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి నేను అనుకోకుండా మెసేజ్ చేశాను. సారీ అని చెప్పేసి అలా ఎళ్ళిపోతారు. కాల్ చేసినా కూడా ఏమో అనుకోకుండా డయల్ ప్యాడ్‌లో నీ నంబర్ ఉంది. కాల్ చేశాను. వేరే వాళ్ళకి చేయబోయి నీకు కాలొచ్చింది. ఇలా చెప్తారు. వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. అర్థం కావట్లేదు. బాధపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోయినందుకు బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఏదో ఉండి ఉండొచ్చండి. 2 ఆఫ్ వాండ్స్. ఇటు సైడా మీరా? లేకపోతే ఇంకొకళ్ళా? మీరా? లేకపోతే ఫ్యామిలీనా? లేకపోతే మీరా? ఇంకొక ఆప్షన్ కెరియరా? ఇలా ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అనేది మీకు తెలుసు కదా! సో, చూసుకోండి. మీరు కాకుండా తనకి ఇంపార్టెంట్ ఇంకా ఏదో ఉంది మీ పర్సన్‌కి. సో, అటు ఎళ్ళాలా? మీ వైపు రావాలా? అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళు స్ట్రక్ అయిపోయున్నారు. స్ట్రక్ ఎనర్జీ వచ్చింది. 2 ఆప్షన్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్నాయి. మేబీ అది కెరియరా? లేకపోతే థర్డ్ పర్సనా? లేకపోతే అది ఫ్యామిలీనా? అది. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. మీరంటే ప్రేమ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఉంటున్నారు. స్ట్రక్ అయిపోతున్నారు. బాధపడుతున్నారు. అది. మీరు లేకుండా వాళ్ళకి ఉండడం చాలా బర్డెన్‌గా ఉంది. మేబీ వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళకి చాలా బర్డెన్స్ ఉండుండొచ్చు. లైక్ ఫ్యామిలీ కానీ, ఆఫీస్ కానీ, ఫ్యామిలీ కానీ, బిజినెస్ కానీ, కెరియర్ కానీ, అలా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి చాలా బర్డెన్స్ ఉన్నాయి. అండ్ మీరు లేకుండా కూడా లైఫ్ అనేది వాళ్ళకి చాలా బర్డెన్ అయిపోతుంది. చాలా భారం అనిపిస్తుంది. ఒక్కడే మొయ్యలేకపోతున్నాడు ఆ భారాన్ని. సో, చూసారా? ఏస్ ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళు మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీతో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో ఇక్కడ ఫైరీ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఎవరెక్కువ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారంటే మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు మాత్రం మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి. మీతో న్యూ స్టార్ట్ కావాలి. ఆహ్, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో మళ్ళీ మనం రిలేషన్ కంటిన్యూ చేద్దామా? రీయూనియన్ అవుదామా? లేకపోతే రీకన్సిలేషన్ అవుదామా? అని అడుగుతారు. ఫైరీ ఎనర్జీ వాళ్ళు మాత్రం. సో, ఈసారైనా సరే స్లోగా స్టెబిలిటీగా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. బికాజ్ పాస్ట్‌లో మేబీ ఆ పర్సన్ ఫాస్ట్‌గా అయ్యుండొచ్చు. మీ మధ్య రిలేషన్ చాలా ఫాస్ట్‌గా నడిచి ఉండొచ్చు. కానీ ఈసారి స్లోగా వెళ్దాము. నిదానంగా ఎళ్దాము. అంత తొందర పడకూడదు. తొందరపడి మన ఈ మ ఎక్కువ మాట్లాడేసి, తొందరపడేసి సో, ఇన్ని క్లాషెస్, ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో, ఈసారి నిదానంగా, స్లోగా చూద్దాము అని ఆలోచిస్తున్నారు. చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నారండి. చాలా బాధపడుతున్నారు మీరు లేకుండా వాళ్ళు. ఇంత బాధ వాళ్ళసలు లిటరల్లీ భరించలేకపోతున్నారు. చూసారా 10 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇంత ఓవర్ థింకింగ్ ఉంది మీరు లేకుండా వాళ్ళకి. ఓకే. ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నారు మీరు లేకుండా వాళ్ళ లైఫ్‌లో. అంత బాధపడుతున్నారు మీ గురించి వాళ్ళు. అంత ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి. ఓకే. సో, మీకు
ఆ పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. చాలా కనిపిస్తుంది నాకిక్కడ. సో, చూద్దాము ఏంజెల్స్ ఏం గైడ్ చేస్తున్నారు. ఏంజెల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ పర్సన్స్‌తో మాట్లాడాలా లేదా? ఒక క్లారిటీ ఇవ్వండి. గైడెన్స్ ఇవ్వండి మాకు, మా వ్యూవర్స్‌కి. డోంట్ స్టాప్. మీరు ఏదైతే తలుచుకొని మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. డోంట్ స్టాప్. ఆపేయొద్దు. కంటిన్యూ చెయ్యండి అని గైడెన్స్ ఇస్తున్నారు. సక్సెస్. ఓకే. సక్సెస్ అవుతారంట. భయపడకండి, బాధపడకండి. మీరు సక్సెస్ అవుతారు దేనిలో అయినా సరే. రిమైన్ పాజిటివ్. చూసారా, అన్ని కార్డ్స్ ఫేవరబుల్గా వచ్చాయి మీకు. పాజిటివ్గా ఉండండి. నెగిటివ్గా థింక్ చేయకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా పాజిటివ్గా థింక్ చేయండి. ఓకే. డోంట్ స్టాప్. మిమ్మల్ని మీరు ఆపేసుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఆపేసుకోకండి. రిమైన్ పాజిటివ్గా ఉండండి. సక్సెసే అవుతారు. ఓకే. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది. పాజిటివ్గా ఉండండి. ఓకే. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.